దేవుని నామానికి మహిమ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి వచనాలు మనం ఆల్రెడీ ఇదివరకే గొర్రెపిల్ల మహోత్సవం గురించి ధ్యానం చేశాం కనుక చివరిలో నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నేను దాన్ని రివిజన్ చేయట్లేదు. మొదటి 9 వచనాలు మనం ఆల్రెడీ ధ్యానం చేశాము. 10వ వచనం ఒక్కటి నేను చదువుతున్నాను. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి మనం నేర్చుకుందాం. రైట్. 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతో యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతో సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఆమేన్. సో ఈ యొక్క 19వ అధ్యాయాన్ని మనం గనక డివైడ్ చేసుకుంటే మొదటి 4 వచనాలు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి, ఆయన చేసిన తీర్పును బట్టి పరలోకంలో ఆరాధన మనం చూస్తాం కదా. నిన్నటి దినాన్ని డిస్కస్ చేసాం. మొదటి 4 వచనాలు. నెక్స్ట్ 5 నుంచి 9 వచనాలు గొర్రెపిల్ల మహోత్సవాన్ని చూస్తాం. లాస్ట్ 10వ వచనము మరి యోహాను గారు ఏ దూత అయితే తనకి ఇవన్నీ చూపిస్తా ఉందో, ఏ దూత అయితే తనకి చెప్తా ఉందో ఆ దూతని ఆరాధించడానికి ప్రయత్నించారు. దాని గురించి మనం చూస్తాం. అలాగే 11 నుంచి ఇంచుమించుగా 16 వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభు బహిరంగ రాకడ మనం చూస్తాం. సో 11 నుంచి 16 వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభు బహిరంగ రాకడ. అలాగే 17 నుంచి 21 వరకు హెర్మగద్యోన్ యుద్ధం గురించి మనం నేర్చుకుంటాం. రైట్. ఇది ఒకవేళ ఈ చాప్టర్ని మనం డివైడ్ చేసుకోవాలనుకుంటే మొదటి 4 వచనాలు పరలోకంలో ఆరాధన, 5 నుంచి 9 వచనాలు గొర్రెపిల్ల మహోత్సవం, 10వ వచనము ఆయన సాగిలపడ్డం, 11 నుంచి 16 వచనాలు యేసుక్రీస్తు ప్రభు బహిరంగ రాకడ, 17 నుంచి 21 వచనాలు హెర్మగద్యోన్ యుద్ధం. సో ఇలా డివైడ్ చేసుకుంటే ఈ 10వ వచనం ఎందుకు స్పెషల్గా నేను చదువుతూ ఉన్నాను అంటే, ఎవరైతే ఈ దేవదూత ఇవన్నీ యోహాన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారో ఆ దేవదూత యొక్క మాటలను విని ఈయన ఏమనాలి, ఉజ్జీవం పొందుకుని, అబ్బా ఈ దేవదూతే లేకపోతే ఇవన్నీ నాకు తెలిసేవి కాదుగా. మనం కూడా అనుకుంటాం కదా, మనుషుల్ని ఆరాధించడం, ఈ మనిషే లేకపోతే నాకెవరు చెప్పేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే తీసుకుందాం, భారతే లేకపోతే ప్రకటన గ్రంథం ఎవరు చెప్పేవాళ్ళు అని మీరు అనుకోవచ్చు. అలాంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వచనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ యోహాన్ గారు కూడా అలాగే అనుకున్నారంట, అబ్బా ఈ దేవదూత లేకపోతే ఇన్ని విషయాలు నాకెవరు చెప్పేవాళ్ళు, చక్కగా తీసుకెళ్లి చూపిస్తున్నాడు అన్ని అనుకుని ఆయన ఆరాధించడానికి సిద్ధపడ్డాడు. మళ్ళీ ఒకసారి 10వ వచనం చదువుతున్నాను, వినండి. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను. ఆమేన్. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఒక పర్సన్ మన ముందు నిలవబడి దేవుని గురించి చెప్తే వాళ్ళకి మనం దాసులము కాకూడదు. ఇది మొదటి మాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని నిలవబడి దేవుని గురించి మనకి చెప్తే అతనికి మనం దాసులం కాకూడదు. నిన్న దినాన్ని డిస్కస్ చేసాం, ఈ వరల్డ్లో ఏ థింగ్స్కి మనం దాసులం కాకూడదు, అవన్నీ మనం యూజ్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చారు అని. అలాగే మనుషులకు కూడా మనం దాసులం కాకూడదు, ఈవెన్ దేవదూతలకు కూడా మనం దాసులు కాకూడదు. ఓన్లీ యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే మనం దాసులము, ఆయన్ని మాత్రమే మనం స్తుతించాలి. నమస్కారం చేయడం అంటే, వంగి నమస్కరించడం అంటే ఆరాధించడం అని అర్థం. సో యోహాన్ గారు ఏం చేద్దాం అనుకున్నారంట, ఆ దేవదూతకి ఆరాధన చేద్దాం అనుకున్నారంట. యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్లో మనం చూసాం, లూసిఫర్ ఏం కావాలని కోరుకున్నాడు, ఆరాధన కావాలని కోరుకున్నాడు. చుట్టూ ఉన్న దేవదూతల ద్వారా నేను ఆరాధించబడాలని కోరుకున్నాడు. కానీ ఈ యొక్క దేవదూత చాలా ఒబీడియంట్ అని మనం చెప్పుకోవచ్చు. నాకు నమస్కారం చేయొద్దు, నేను కూడా నీతో పాటు సహదాసుడను అని చెప్పి ఆయన ఆరాధనని ఆపి యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే నమస్కారం చేయాలంటే దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అని నాతో చెప్పాను. ప్రవచన సారము అంటే
ప్రవచనముల యొక్క నెరవేర్పు అని అర్థం. పాత నిబంధనలో ఏవైతే యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి, ఈ యుగాంతం గురించి రాయబడిన ప్రవచనాలు ఉన్నాయో వాటి యొక్క నెరవేర్పు యేసును గూర్చిన సాక్ష్యము. ఆ సాక్ష్యం నేను నీతో చెప్తున్నాను, అంతే తప్ప నేను నీతో సహదాసును, నువ్వు నాకు నమస్కారం చేయడానికి వీల్లేదు. రైట్? ఇప్పుడు ఈ 40 దినాల యొక్క సాక్ష్యాలు పెడితే ఎవరైనా నా పేరు ఎత్తారంటే చెప్తాం ఈ సంగతి. అందుకే ఈ వర్డ్ కంపల్సరీ పడాలి అని చెప్తున్నాను. రైట్? ఎవరిని దేవుడు యూజ్ చేసుకోవాలంటే వాళ్ళని నిలవబెట్టి దేవుడు వాడుకుంటారు. జస్ట్ మనం యూజ్ చేసుకునే పాత్రలం తప్ప మనలో ఏ జ్ఞానం లేదు. బయలుపరిచేవాడు దేవుడు, వాడుకునేవాడు దేవుడు. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్. నెక్స్ట్, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలోనికి, ఆయన బహిరంగ రాకడలోనికి మనం వెళ్తా ఉన్నాం. 19వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నా. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బహిరంగ రాకడ మనం చూస్తున్నాం. దీనికి మనం టైటిల్ ఏమి ఇచ్చుకోవచ్చు కంటే ఆయన మహిమా ప్రత్యక్షత. రెండవ రాకడలో ఆయన మహిమా ప్రత్యక్షత గురించి మనము నేర్చుకోబోతా ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగిందంట, పరలోకం తెరవబడిందంట. తెరవబడడం యోహాన్ గారు క్లియర్ గా చూస్తా ఉన్నారు. పరలోకం తెరవబడి ఉండుట, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఈ ముద్రలు స్టార్ట్ అయినప్పుడు కూడా మనకు తెల్ల గుర్రం కనబడింది. దాని మీద విల్లు పెట్టుకుని ఒక వ్యక్తి కూర్చున్నాడు అని చెప్పారు. కానీ ఆ తెల్ల గుర్రానికి ఈ తెల్ల గుర్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాడు క్రీస్తు విరోధి అయితే, సాతాన్ అయితే, ఈయన యేసు క్రీస్తు ప్రభు. మనకి చాలా క్లియర్ గా అర్థం అవుద్ది. ముందు ఈయన తెల్ల గుర్రం ఎక్కి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? తెల్ల గుర్రం ఎక్కి వస్తున్నారు. దాని మీద కూర్చుండి ఉన్నవాడు మొట్టమొదటిగా నమ్మకమైన వాడు, సత్యవంతుడను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేసి యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. అంటే దీనికి మనం ఒక టైటిల్ ఇచ్చుకుంటే యథార్థవంతుడు. యథార్థవంతుడైన దేవుడు యుద్ధం చేయడానికి వస్తా ఉన్నారంట. ఫస్ట్ క్వాలిటీ యథార్థవంతుడు. 12వ వచనం నేను చదువుతున్నా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. సో ప్రకటన మొదటి అధ్యాయంలో కూడా ఈ మాట మనం చూస్తాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. అంటే ఇంకొక విధంగా చూస్తే ఆయన దహించే అగ్ని. ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే ఆయన కనుదృష్టి ముందు ఏ పాపి నిలవలేడు. అంటే ఆయన కనుదృష్టి ఎలా ఉందంట? క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. పరిశీలనాత్మకంగా ఆయన చూపు ఉంటుంది. ఆయన అగ్నిలాగా దహించి వేస్తారు మనిషిని. ఆయన యొక్క కన్నుల నుంచి వచ్చే అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అంటే ఇప్పుడు నువ్వు అలా నిలబడ్డావు అంటే నేను మొత్తం స్కాన్ చేస్తుంది ఆయన కంటి చూపు. మనం జస్ట్ మనిషిని చూడగానే ఈయన ఎలాంటి వాడని క్లియర్ గా చెప్పగలమా? మన వల్ల కాదు. కానీ ప్రభు చూస్తే మొత్తం క్లీన్ పిక్చర్, లైఫ్ పిక్చర్ వచ్చేస్తుంది అక్కడ. అలాంటి కన్నులు గలవాడంటే, అంటే పరిశీలనాత్మకమైన కన్నులు గలవాడు. నెక్స్ట్ ఇంకా మనం ఏం చూస్తాం? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఈ కిరీటాలు దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. సో ఫస్ట్ యథార్థవంతుడు, 2 అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, 3 అధికారము కలిగి వస్తున్నాడు ఆయన. ఫస్ట్ టైం ఎలా వచ్చారు? గొర్రెపిల్లగా వచ్చారు, దీనుడిగా వచ్చారు, ముళ్ళ కిరీటం ధరించుకున్నారు. బట్ ఇప్పుడు వస్తున్నప్పుడు ఆయన అనేక బంగారు కిరీటాలను ధరించుకుని వస్తున్నారు. ఆయన కిరీటాలు ఆయన అధికారానికి గుర్తుగా మనకి కనబడతా ఉన్నాయి. ఐ మీన్ నెక్స్ట్, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అదే ఆయనకే గాని మరి ఎవ్వనికి తెలియదు. ఆయనకు కూడా ఒక మర్మయుక్తమైన నామం ఉంది. ఇదొక మర్మం, అది ఎవ్వడికి తెలియదు. ఎవరికి తెలియదని పరిశుద్ధాత్ముడే రాయిపించారు, ఆయనకి తప్ప ఎవరికి తెలియదని. ఇప్పుడు మనం దాన్ని తవ్వే పరిస్థితి లేనే లేదు. ఆయన రివీల్ చేస్తే తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి అది మర్మం. ఆయనకున్న నామములు, చాలా నామాలు మనకి చెప్పబడ్డాయి. బట్ ఇప్పుడు ఆయన మీద రాయబడిన ఆ నామం మనకి ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. సరే, దాని పక్కన పెట్టిన అది ఒక మర్మం. ఆయన నామం ఒక మర్మం. నెక్స్ట్ 13వ వచనం, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. సో ఇది, ఈ రక్తంలో ముంచబడిన వస్త్రం దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు. మొట్టమొదటిసారి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి
వెల అంతా చెల్లించి ఆ వెల ద్వారా, ఆ రక్తం కార్చడం ద్వారా ఆయన ఏం సంపాదించాడు? విజయాన్ని సంపాదించాడు. ఈ యొక్క పాపలోకంలో మనిషిని రక్షించడానికి ఆయన రక్తం చిందించి, వెల చెల్లించి ఆయన విజయాన్ని సంపాదించాడు. ఈ రక్తంలో ముంచబడిన ఈ క్లాత్ మనకి దేనికి గుర్తు అంటే విజయానికి గుర్తు. ఆమేన్. నెక్స్ట్, ఆయన ధరించుకుని ఉండెను, మరియు ఆయన దేవుని వాక్యమును నామం ఆయనకి పెట్టబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, దేవుని యొద్ద వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అదే మాట ఇక్కడ మళ్ళా చెప్తున్నారు, దేవుని వాక్యమును నామం ఆయనకి పెట్టబడి ఉండెను. దేవుని వాక్యమును నామము. సో మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు వాక్యము ద్వారా పరిచర్య చేశారు. ఆయన నోటి నుంచి వచ్చే వాక్యము ద్వారా పరిచర్య చేశారు. బట్ ఇప్పుడు వస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా ఏం చేస్తారంట? 15వ వచనం చదివితే, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. సో నోటి నుండి వాడిగల ఖడ్గం అంటే ఏంటది? వాక్యము. ఏదైతే వాక్యంతో ఫస్ట్ టైం పరిచర్య చేశారో అదే వాక్యంతో సెకండ్ టైం తీర్పు తీరుస్తాడు ఆయన. సో అదే వాడి అయిన ఖడ్గము. ఏ వాక్య ప్రకారముగా మనకి పరిచర్య అనేది అందించబడిందో, ఆయన నోటి నుంచి పరిచర్య అంటే శుభవార్త ప్రకటించబడిందో, అదే వాక్య ప్రకారంగా నువ్వు జీవించావా లేదా? సో ఆ బేరుజు వేసేది ఏంటి? వాక్యమే. 2 అంచులు కలిగిన ఖడ్గం ఆ వాక్యమే. సో వాక్యంతోనే తీర్పు తీరుస్తారు ఆయన. ఆమేన్. నెక్స్ట్ మనం చూస్తే 16వ వచనం నేను చదువుతున్నా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అను నామం ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. సో ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అంటే సార్వభౌమాధికారము కలిగిన వ్యక్తిగా వస్తున్నారు. ఇప్పుడు సార్వభౌముడిగా వస్తున్నారు. ఫస్ట్ టైం దీనుడిగా వచ్చారు, కానీ ఇప్పుడు సార్వభౌముడిగా అధికారం కలిగిన వ్యక్తిగా వస్తున్నారు. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుడుగా ఆయన వస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం ఆయన రాకలో ఉన్న క్వాలిటీస్ మనం చూస్తున్నాం. ఎలా వస్తున్నాడు ఆయన? తెల్లగొర్రం ఎక్కి వస్తున్నారు, యథార్థవంతుడిగా వస్తున్నారు, అగ్ని జ్వాల లాంటి కన్నులు గలవాడిగా పరిశీలన చేయడానికి వస్తున్నారు. నెక్స్ట్ అధికారంతో వస్తున్నారు. నెక్స్ట్ మర్మయుక్తమైన నామం కలిగిన వ్యక్తి. నెక్స్ట్ మనం చూస్తే విజయంతో వస్తున్నారు, రక్తంతో చిందిన వస్త్రాలు ధరించుకుని. నెక్స్ట్ వాక్య పరిచర్యతో ఎలా అయితే ప్రజలందరినీ రక్షించారో అదే వాక్యము చేత ఇప్పుడు యుద్ధం చేయడానికి వస్తా ఉన్నారు. ఆమేన్. తీర్పు తీర్చడానికి వస్తా ఉన్నారు. నెక్స్ట్ మనం చూస్తే సార్వభౌమ అధికారము కలిగి ఆయన వస్తా ఉన్నారు. ఆయన రాకలో ఉన్న మహిమ ప్రత్యక్షత ఇది. ఆమేన్. ఆయన రాకలో ఉన్న మహిమ ప్రత్యక్షత ఇది. సో ఇప్పుడు ఆయన ఇవన్నీ అసలు ఎందుకు ఇంత యుద్ధం చేయడానికి ఆయన ఎందుకు సిద్ధపడిపోయి వచ్చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన ఒక ఫస్ట్ మనం ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే ఆయన క్రియేటర్, సృష్టికర్త కదా. ఆయన ఈ సృష్టిని, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన విమోచకుడు. ఈ లోకం పాపంలో పడిపోతే ఆ లోక పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన విమోచించడానికి వచ్చారు. అయితే సెకండ్ టైం ఆయన వస్తున్నప్పుడు ఈ సృష్టిని పాడు చేసిన ఆ సాతాను యొక్క క్రియలను సంపూర్ణంగా లయపరిచి ఈ లోకమును, భూమిని, సమస్తమును జయించిన వ్యక్తిగా, జయశాలిగా, జయవీరుడుగా ఆయన సర్వస్వాన్ని జయించి తను స్వాధీనంలోనికి తీసుకోవడానికి మనం చూసాం కదా. 5వ అధ్యాయంలో విమోచన వీలునామా చేతిలోంచి తీసుకుని మొత్తం విప్పేశారు. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు చేతిలోనికి వచ్చింది. భూమి, సముద్రము, సమస్తము ఆయన అధికారం క్రిందకు వచ్చింది. ఇప్పుడు ఆయన అధికారం క్రిందకు వచ్చిన దాన్ని ఏలడానికి వస్తున్నారు. సో ఏలడానికి వచ్చినప్పుడు దానిలో పాపులు నివసించరు. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, పాపులు నివసించరు దాంట్లో. సో పాపుల్ని తొలగించి పరిశుద్ధులతో ఆయన రాజ్యం చేయబోతా ఉన్నారు. అందుకొరకు ఆయన ఇన్ని విధాలుగా ఆయన మహిమ ప్రత్యక్షత మనకి కనబడతా ఉంది. ఆమేన్. నెక్స్ట్ మనం చూస్తే ఇది ఫస్ట్ పార్ట్ అనుకుంటే, సెకండ్ పార్ట్ లో మనం చదవాల్సిన 14వ అధ్యాయం మరొకసారి చదువుతున్నాను. పరలోకమందు సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడించుచుండిరి. పరలోకమందు సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన్ను వెంబడించుచుండిరి. తెల్లని గుర్రం ఎక్కి యేసుక్రీస్తు ప్రభు వెనకాల పరలోకపు సేనలు వస్తున్నాయండి.
పరలోకపు సేనలు ఇన్ ద సెన్స్ దేవదూతలు, నెక్స్ట్ వధువు సంఘము, నెక్స్ట్ పాత నిబంధన భక్తులు, వాళ్ళు పునరుద్ధానం చెంది ఆయనతో పాటు వస్తారు. నెక్స్ట్ శ్రమల కాల పరిశుద్ధులు, వీళ్ళందరినీ కలిపి పరలోకపు సేనలు అని ఒక మాటలో రాసేశారు. దేవదూతలు, వధువు సంఘము అంటే ఇప్పుడు పెండ్లి కుమార్తె అని చెప్పుకోవాలి మనం. పెండ్లి అయిపోయింది కదా, పెండ్లి కుమార్తె అంటే వధువు సంఘము. నెక్స్ట్ పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు, శ్రమల కాల పరిశుద్ధులు, వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువుతో పాటు తెల్లని గుర్రాలెక్కి వస్తా ఉన్నారంట. ఇది ఆయన ప్రజల యొక్క మహిమ, ఆయన ప్రజల యొక్క మహిమ. నెక్స్ట్ మూడోది మనం చూస్తే ఆయన శక్తి యొక్క మహిమ ఏంటి అంటే 15వ వచనంలో ఆయన ప్రజల యొక్క మహిమ, ఆయన యొక్క ప్రత్యక్షత మహిమ మొట్టమొదటిసారి చూసాం. రెండోది ఆయన ప్రజల యొక్క మహిమ చూసాం. ఇప్పుడు ఆయన శక్తి యొక్క మహిమ ఏంటి అన్నది మనం చూస్తే, జనులను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గముక్తి బయలువెడుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు త్రొట్టును త్రొక్కును. సో మనం చూసాం 2 రకాల పంటలు ఉన్నాయి. ఒకటి గింజల కోత, రెండోది ద్రాక్ష వల్లుల కోత అని. కోసి ఎక్కడేసారు? తొట్లు వేశారు. ఇప్పుడు అది తొక్కాలి. తొక్కడానికి ప్రభు వస్తున్నారంట. ఆయన శక్తి యొక్క ప్రభావ మహిమను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కడానికి ఆయన వస్తా ఉన్నారు. ఆమేన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆయన స్థాయి యొక్క మహిమ మనం చూస్తే ఎలాంటి స్థాయిలో ఆయన వస్తున్నాడంటే, రాజులకు రాజు 16వ వచనంలో ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం పైనను తొడల పైనను రాయబడి ఉన్నది. ఆమేన్. ఆయన యొక్క ప్రత్యక్షత మహిమ, ఆయన ప్రజల యొక్క మహిమ, ఆయన శక్తి యొక్క మహిమ, ఆయన స్థాయి యొక్క మహిమ, ఈ మహిమలన్నీ కలిపి అక్కడ రెండవ రాకడ జరుగుతూ ఉంది. ఆమేన్. రెండవ రాకడ జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఒక్క మాట చదువుకున్నాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. భారత ఒక మాట అమ్మా చెప్పనండి. 15వ వచనంలో అది దేని మీద ఆయన శక్తి యొక్క మహిమ, శక్తి యొక్క మహిమ, ఆయన శక్తి యొక్క మహిమ, ఆయన స్థాయి యొక్క మహిమ. లాస్ట్ది 16వ వచనం. సో ఇక్కడ మనం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనం నేను చదువుతున్నా. 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. అసలు ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నావని అడగడానికి ఎవరికైనా శక్తి ఉందా? ఎవరికైనా యోగ్యత ఉందా? ఆయన ఇష్టం. అక్కడ అదే చెప్తున్నారు. నువ్వు చేయి పట్టుకుని ఎందుకు ప్రభా ఆ పరలోక సేనల భూనివాసులు ఇలా జరిగిస్తున్నావు అని అడిగే యోగ్యత అర్హత ఎవ్వడికి లేదు. సో ఈ ప్రాసెస్ లోనే ఎందుకు జరగాలి, ఇలాగే ఎందుకు చేస్తున్నావు, ఏంటి అని క్వశ్చన్ చేయడానికి మనం ఎవరైనా సరిపోం. బట్ ఏం చేయాలా? ఓకే, ప్రభు చెప్పారు కాబట్టి ఇలా జరిగిద్ది కాబట్టి ప్రభా నీ చిత్త ప్రకారంగా జరిగించు, దానిలో నుంచి నన్ను తప్పించి, నీ ఉగ్రతలో నుంచి తప్పించి నన్ను ఎత్తబడే గుంపులో ఉంచు, ప్రభా నీ చిత్తం జరుగును గాక అని మనం ప్రార్థన చేయాలి. సో నీ చిత్తం జరుగును గాక అని మనం ప్రార్థన చేసుకోవడంలో మనము ఒబీడియన్స్ కలిగి ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఎవ్వరికి అన్యాయం చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన సార్వభౌముడు కదా అని చెప్పి చాలా మంది మాట అంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము బలహీనలం అని తెలీదా దేవుడికి? ఖచ్చితంగా తెలుసు. ఈ చీరల పిచ్చి నాలో నుంచి తీసేయచ్చు కదా, మా ఇంట్లోనే విన్నాను. ఈ షాపింగ్ పిచ్చి నాలో నుంచి తీసేయచ్చు కదా అంటే దేవుడు పెట్టారా? ఈ లోకాకర్షణ నాలో నుంచి తీసేయచ్చు కదా, ఆయన సార్వభౌముడు కదా అని చెప్పి మనం ఈజీగా అనేస్తాం. రెగ్యులర్గా మన నోట్లోంచి వచ్చే మాట ఇది. సో ఆయన ప్రతి ఒక్కరికి న్యాయమే చేస్తారు తప్ప అన్యాయం అయితే చేయరు.
కదా. మన ముందు 2 మార్గాలు పెట్టారు ఆయన, జీవ మార్గము మరణ మార్గం. ఒకటి పరలోకము, ఒకటి నరకం. 2 మార్గాలు పెట్టి చూస్ చేసుకునే అధికారం మనకే ఇచ్చారు. నువ్వు ఖచ్చితంగా ఇలాగే వెళ్ళు, ఇలాగే నడువు అని మనకి ఆయన ఏం ఫోర్స్ చేయట్లా. నీ ముందు 2 మార్గాలు పెట్టి ఏది రైట్ ఏది రాంగ్ నీకు చెప్తున్నారు. నిన్న దినాన్ని కూడా మనం చెప్పుకున్నాం, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు. నువ్వు ఉండకూడదన్న మార్గాన్ని విడిచిపెట్టి ఉండాలన్న మార్గాన్ని వెళ్తే ఎత్తబడి గుంపులో చేరుతావు. లేదు, దేవుడే అన్యాయస్తుడు, నాలో ఆశను పుట్టించినోడు దేవుడే. బ్లేమ్ అంతా ఎవరి మీద వేస్తున్నాం? దేవుడి మీద వేస్తున్నాం. నాలో ఆ అట్రాక్షన్ పెట్టినోడు దేవుడే. దేవుడు పెట్టారా నీలో? ఏదైనా తోటలో సృష్టించినప్పుడు ఆదాము అవ్వలకి అట్రాక్షన్స్ దేవుడు పెట్టారా? లేదు, సాతాను పెట్టాడు. అది సాతాను వచ్చి ఆ మాట అనేంత వరకు అవ్వమ్మలో ఆ కోరిక లేనే లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నువ్వు తింటే నువ్వు దేవతలాగా అయిపోతావని వాడు ఆ విషపు మాట ఒకటి వేసేంత వరకు, ఆ మాట చెవిని పడేంత వరకు అవ్వలో ఆ కోరిక లేదు. అంటే నీ చెవులో ఎవడొకడు వచ్చి వేస్తాడనమాట. ఈ చీర బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఎవడొకడు వచ్చి వేస్తాడు. దానికి నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు తప్ప దేవుడు నీ హృదయంలో ఆశను పుట్టించుడు. ఆయన సార్వభౌముడు కదా, ఆయన అధికారం చెప్పున నన్ను మార్చేసుకోవచ్చు కదా. ఈ మాటలు చాలాసార్లు నేను విన్నా. నన్ను ఆయనే మార్చేసుకోవచ్చు కదా, నా వల్ల కావట్లేదు, ఆయనే మార్చేసుకోవచ్చు కదా, ఆయనే చంపేయచ్చు కదా ఈ కోరికలన్నీ. ఆయన మనల్ని రోబోల్స్లా తయారు చేయలేదు. చాయిస్ మనకే ఇచ్చేశారు. జీవవృక్షము, మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్షం, ఏది తింటావో నీ ఇష్టం, చాయిస్ మనకే వదిలేశారు. ఆయన సార్వభౌమాధికారంలో 4 విషయాలు ఉంటాయి. 4 విషయాలు ఆయన సార్వభౌమాధికారంలో ఏమేమి ఉంటాయంటే, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన సత్యం. పరిశుద్ధత, ప్రేమ, నీతి, సత్యం. సో ఈ 4 విషయాల్లో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత, నీతి, ప్రేమ, సత్యం. పరిశుద్ధత, నీతి, ప్రేమ, సత్యానికి ఎగెయినెస్ట్ గా ఆయన ఏది చేయడు. ఎగెయినెస్ట్ గా అంటే ఆయన స్వభావమే పరిశుద్ధత, ఆయన మార్గమే సత్యము, ఆయన నీతిని అనుసరించేవాడు, ఆయన నీతిమంతుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తారు, ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? క్వశ్చన్ వేశారు ఆయన. ఎవ్వడి తరం కాల. అందుకే ఆయన సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు చెప్తారు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. సత్యం లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉండదు. అసలు యేసుక్రీస్తు ప్రభు సిలువెందుకు ఎక్కాల్సి వచ్చింది? ఆయన నీతిమంతుడు కాబట్టి. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమామయుడు, సత్యవంతుడు కాబట్టి ప్రజలను ఆయన దగ్గరికి చేర్చడానికి కావలసిన శిక్ష, ఏ శిక్ష? ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి ఆ పాపానికి వచ్చి జీతం మరణం కాబట్టి ఆ మరణము చెందితే తప్ప మనిషికి విడుదల లేదు. సో ఆయన పర్ఫెక్ట్, ఆయనలో ఏ తప్పు లేదు. సో మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళ చెల్లించారు కనుక దేవుని సన్నిధి చేరడానికి మనకి ఇప్పుడు యోగ్యత వచ్చింది. సో నువ్వు చూస్ చేసుకునే విధానాన్ని బట్టే నీ జీవిత గమ్యం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన సార్వభౌముడు కరం బట్టి నన్ను మార్చేసుకోవచ్చు కదా, నా వల్ల కాదు, నేను ఇలాగే జీవిస్తానని నువ్వు నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవద్దు దయచేసి. దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షించబడ్డాం. ఆయన మన ముందు 2 మార్గాలు పెట్టారు. చాయిస్ మందే, నీ ఇష్టం. దేవుడు నిన్ను ఫోర్స్ చేయరు, చెప్తారు, పరిశుద్ధాత్మ ప్రేరణలో మనకి బోధిస్తారు, బట్ ఆయన నిన్ను ఫోర్స్ చేయరు. చాయిస్ మందే. నువ్వు ఏ మార్గాన్ని వెళ్తావో, ఏది చూస్ చేసుకుంటావో అది నీ ఇష్టం. కాబట్టి మనము పరలోక రాజ్యం చేరే వ్యక్తులుగా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఇప్పుడు మనము 15 నుంచి 21 వచనాలు హెర్మగద్యోను యుద్ధం గురించి మనము డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుతో మనకి వివాహం జరిగిపోయిందో, గొర్రెపిల్ల మహోత్సవం జరిగిపోయిందో, పరలోక సేనలు తీసుకుని ప్రభు రాజుగా, ప్రభుగా ఆయన సార్వభౌమాధికారం కలిగి ఈ తెల్లని గుర్రం ఎక్కి భూమి మీదకి వచ్చారు. రావడం ఎక్కడికి వస్తారు? నేను దినాన్ని మనం చదువుకున్నాం. వలీవల కొండ మీద ఆయన అడుగు పెడతాడు. వలీవల కొండ 2గా చీలిపోద్ది. ఒక గొప్ప లోయ అక్కడ ఏర్పడుతుంది. అక్కడి నుంచి హెర్మగద్యో అనే ప్లేస్ లో ఈ యుద్ధం జరిగిద్ది. సో
సో మనం ఇవన్నీ క్లియర్గా నిన్నటి దినాన్ని నేర్చుకున్నాం కాబట్టి నేను ఇంకా అవన్నీ చెప్పట్లేదు. అసలు ఫస్ట్ హెర్మగద్యో అంటే హర్ మెగెద్యో. హర్ అంటే కొండ, మెగెద్యో అంటే గుంపులు గుంపులుగా జనాలు అని మీనింగ్. సో ఈ హెర్మగద్యోన్ యుద్ధానికి పునాది నాంది ఎక్కడ పడింది మనం చూసాం 9వ అధ్యాయంలో తూర్పు దిక్కు నుంచి ఒక గొప్ప సైన్యం వస్తుంది అని యూఫ్రటీస్ నది దగ్గర 6వ దూత బోర ఊదినప్పుడు 9వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసాం. అక్కడ ఏం చేశారు, అక్కడ ఏదైతే యూఫ్రటీస్ నది ఉందో ఆ నది దగ్గర ఒక 4 దేవదూతలు బంధించబడి ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైతే ఆ దూత విడిచిపెట్టిందో అక్కడి నుంచి అవి బయలుదేరి ఒక గొప్ప యుద్ధాన్ని, ఒక గొప్ప సైన్యాన్ని సిద్ధపరిచినట్లుగా 20,000 గుర్రపు రౌతుల సైన్యం యొక్క లెక్క 20 కోట్ల సైన్యాన్ని అక్కడ సిద్ధపరిచినట్లుగా మనం చూసాం. సో అదే పునాది అన్నమాట. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి, ఈ 20 కోట్ల యొక్క సైన్యము ఎక్కడికి వస్తుంది, ఈ హెర్మగద్యోన్ యుద్ధానికి సిద్ధపరుస్తున్నారు వాళ్ళందరూ. తర్వాత మనం చూసాం ఇంకొక చోట కూడా 14వ అధ్యాయంలో కూడా మనం చూసాం. 14వ అధ్యాయంలో కూడా కాదు, 16వ అధ్యాయంలో 6వ దూత పాత్ర కృమ్మరించబడినప్పుడు 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఘట సర్పము, మృగము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, వీళ్ళ ముగ్గురు నోటి నుంచి కప్పల వంటి దురాత్మలు 3 బయలుదేరి ఆ యొక్క యుద్ధానికి హెర్మగెద్యోన్ అనే ప్లేస్ కి యుద్ధానికి రాజులందరినీ పోగు చేసినాయంట. ఆ యుద్ధంలో ఇంచుమించుగా 200 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. 200 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. హెర్మగద్యోన్ యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం చూసాం ఆల్రెడీ. 14వ అధ్యాయము చివరిలో చూసాం. ఎలాంటి పరిస్థితి ఉంటుందంట 20వ వచనంలో, ఆ ద్రాక్షల త్రొట్టి పట్టణంనకు వెలుపల త్రొక్కబడును. పట్టణానికి వెలుపల త్రొక్కబడుతుంది, అది కూడా మనం చూసాం కదా. అప్పుడు ఏం జరుగుతుందంట, 100 కోసుల దూరం అంటే 200 మైళ్ళ దూరము గుర్రముల యొక్క కళ్ళెం మట్టుకి ద్రాక్ష తొట్టెల నుండి రక్తం ప్రవహించెను. సో ఏదైతే అక్కడ వధ జరగబోతుందో ఆ వధ ఎక్కడికి ప్రవహిస్తుందంట, ఈ యొక్క హెర్మగద్యోన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఒక్క నిమిషం, హలో ఎవరమ్మా, రైట్. సో మనం చూసాం అది కూడా. ఇప్పుడు ఇదంతా మనకి ఎందుకు గుర్తు రావాలంటే అవన్నీ జస్ట్ బేసిక్స్ అన్నమాట. ఎక్కడ జరుగుతుంది, హెర్మగద్యోన్ అనే ప్లేస్లో జరుగుతుంది. ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే యెరూషలేముకు తూర్పు తట్టున కర్మేల్ పర్వతం ఉంది. సో కర్మేల్ పర్వతానికి దిగువనున్న ప్లేస్. లక్ష్మి గారు మీకు ఒక ఫోటో పంపించాను చూడండి, అది ప్రొజెక్ట్ చేయండి. హెర్మగద్యోన్ ప్లేస్ ప్రపంచంలో భూరాజులందరూ కలిసి అక్కడికి వచ్చి యుద్ధం చేసినా సరిపోద్దండి, అంత పెద్ద ప్లేస్. అది లోయ అని ఎందుకు రాయబడిందంటే పైనేమో కర్మేల్ కొండ ఉంది, ఆ కొండ మించి చూస్తే అది లోయలా కనబడుతుంది, బట్ అది పెద్ద ఇది కాదు, ఇంకొకటి. సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసేద్దాంలే. ఇప్పుడు మనము 14వ అధ్యాయంలో చూసాం కదా, ఈ 14వ అధ్యాయంలో చూసింది ఇది హెర్మగద్యోన్ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్లో దేవుడు వచ్చి ఆ యొక్క మద్యపు తొట్టుని తొక్కినట్లుగా ద్రాక్ష తొట్టుని తొక్కితే ఆ బ్లడ్ ఇలా ప్రవహిస్తుందంట. ఇది జెరూషలేం ప్లేస్, యెరూషలేం నగరం. సో ఇంచుమించు 200 మైళ్ళ దూరము ఈ యొక్క రక్తం ప్రవహిస్తుంది అనమాట. ఇది మెగిద్యో ప్లేస్, మెగిద్యో లోయ. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు ప్రవహిస్తుంది అని చెప్పబడ్డది. సో దాన్ని అంచనా వేస్తే అంత దూరము రక్తము ఏరులై పారుతుంది అనమాట. ఇది చాలా చిన్నగా కనబడుతుంది కానీ అది చాలా దూరం అనమాట. నెక్స్ట్ ఇంకొక పిక్చర్ ఉంది, అది కూడా ప్రొజెక్ట్ చేయండి. చూసేసాక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అది ఎంత విశాలమైన ప్లేస్ అంటే
మొత్తం ప్రజలందరూ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, ఆ రాజులందరూ వచ్చి అక్కడ యుద్ధం చేసినా సరిపోద్దండి. ఇది ప్లేస్ అన్నమాట. ఇది కర్మెల్ కొండ మించి తీసిన పిక్చర్. ఇదంతా హెర్మగద్యోన్ మెగిద్యో లోయ అని చెప్పబడింది అనమాట. ఇదంతా ఇక్కడ చూసిన ఈ ప్లేస్ అంతా మెగిద్యో లోయ. సో మనకి ఇదన్నీ చారిత్రాత్మకంగా ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఇదేం కట్టుకథలు కాదు, ఇది జరగబోతుంది. దేవుడు నిజంగా రాయిపించిన మాటలు. తీసేయండి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసమని నేను ఆ పిక్చర్ ప్రొజెక్ట్ చేయమన్నాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోవడం. సో 17వ వచనం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, బలిష్ఠుల మాంసము, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశం మధ్యను ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఆమేన్. సో ఇక్కడ ఒక ఆహ్వానము దూత చెప్తా ఉంది, ఒక ఆహ్వానం పలుకుతా ఉంది, ఒక ఫీస్ట్ జరుగుతా ఉంది. ఏంటి ఫీస్ట్ అని చూస్తే మనము ఆ గొప్ప దూత ఒక ఆహ్వానాన్ని చెప్తుందంట. దేనికోసం? అక్కడున్న రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, గుర్రములు, 4 కేటగిరీస్ మనకి కనబడుతున్నాయి. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసము, సహస్రాధిపతుల మాంసము, బలిష్ఠుల మాంసము, గుర్రముల మాంసములు, వాటి మీద కూర్చుండు వారి మాంసములు, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. సో పక్షులకు ఒక ఆహ్వానము ఈ యొక్క దూత ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు అంటే, ఈ పక్షుల యొక్క పక్షులకు ఒక విందు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండపై అడుగు పెట్టారో, ఈ యొక్క జనాలందరూ ఇక్కడ హర్మగద్యోన్ ప్లేస్ లో వీళ్ళందరూ సమకూర్చబడి, అంటే ఇంచుమించు 200 దేశాల ప్రజలు అక్కడ సమకూర్చబడి ఉన్నారు. అంటే సహస్రాధిపతి ప్రజలంటే మొత్తం నార్మల్ పీపుల్ కాదు, సైన్యాలు. వాళ్ళు రాజులు, సైన్యాలు అన్నమాట. అందుకే అక్కడ క్లియర్ గా రాశారు, రాజుల మాంసము, సహస్రాధిపతులు అంటే సైన్యం మీద అధికారులు అన్నమాట. ఈ సైన్యాల అధికారులు. నెక్స్ట్ బలిష్ఠులు అంటే సోల్జర్స్, సైన్యములో చేర్చబడిన బలమైన వ్యక్తులు అన్నమాట. సైన్యము, అలాగే గుర్రాలు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గుర్రాలు. వాటి యొక్క మాంసం తినడానికి కొద్దివారేమి, గొప్పవారేమి, దాసులేమి, స్వతంత్రులేమి, అందరి యొక్క మాంసం తినడానికి ఈ పక్షులన్నింటినీ, ఆకాశంలో ఎగురు పక్షులన్నింటినీ అక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే వాళ్ళందరూ నశించిపోతారు. ఎవరైతే ఈ హెర్మగద్యోన్ ప్లేస్కి వచ్చారో, ఈ 200 దేశాల ప్రజలు, ఆ యొక్క సైనికులు, రాజులు, సహస్రాధిపతులు అందరూ నశించిపోతారు. దేవుడు ఒక్క గడియలో వారిని హతం చేస్తారు. ఆయన నోటి నుంచి వచ్చి ఊపిరి చేత వాళ్ళందరూ హతం అయిపోతారు. సో హతమైపోయిన వాళ్ళ యొక్క మాంసం తినడానికి ఈ పక్షుల్ని ఇన్వైట్ చేస్తున్నారనమాట. ఈ 17వ వచనంలో మనం నేర్చుకున్నది. 17-18లో 19వ వచనం చదువుతున్నాను. మరియు గుర్రం మీద కూర్చున్న వానితో ఆయన సేనతోను యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలు కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణములతో వేయబడిరి. ఆమేన్. ఎప్పుడైతే దేవుడితో యుద్ధం చేయడానికి వీళ్ళందరూ సమకూడారో, ఆ సమకూర్చబడిన వారిలో 3 కనబడుతున్నారు మనకి. క్రూర మృగము, నెక్స్ట్ మృగము, నెక్స్ట్ అబద్ధ ప్రవక్త. ఈ 3ని హైలైట్ చేసుకుంటే, క్రూర మృగమును దేవుడు తీసుకెళ్లి బంధించబడతాడు. మృగమును, అబద్ధ ప్రవక్తను తీసుకెళ్లి
గుండంలో వేస్తారు. గంధకములతో కూడిన అగ్నిగుండంలో వేస్తారు. గంధకములతో మండు అగ్నిగుండం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నరకం. సో నరకానికి ఓపెనింగ్ అన్నమాట, ఇది ఓపెనింగ్ సెరమనీ. సో పరలోకం ఇంకా అందరికీ ఓపెన్ అవ్వలేదు, కానీ నరకం ఓపెన్ అయిపోయింది. నరకంలో వేయబడే ఫస్ట్ పర్సన్స్ ఎవరంటే వీళ్ళిద్దరే. మనం ఫస్ట్ పిక్చర్లో కూడా నేను చెప్పాను, నరకంలో ఫస్ట్ వేయబడే వాళ్ళు ఎవరంటే ఈ అంత్య అబద్ధ క్రీస్తు విరోధి, నెక్స్ట్ అబద్ధ ప్రవక్త. అక్కడ అందుకే మృగము అబద్ధ ప్రవక్త అని రాశారు. 20వ వచనం మరొకసారి చదువుతున్నాను. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు. మృగము కామ అబద్ధ ప్రవక్త గురించి ఇంత డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏం చేశాడు వీడు వచ్చి, ఆ మృగము అంటే క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ చేయించి దేవుని మందిరంలో పెట్టించి దానికి శక్తినిచ్చి, మాట్లాడే శక్తినిచ్చి, దానికి ప్రజలను మొక్కమని, అదే నిజమైన దేవుడని ప్రజలను మోసపరిచాడు. సో ప్రతిమ యొక్క ముద్ర వేయించుకోమని ఫోర్స్ చేశాడు. ఆ అబద్ధ ప్రవక్త అలాగే ఆ మృగము వీళ్ళిద్దరిని తీసుకెళ్లి పట్టబడి వీళ్ళిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణాలతో వేయబడ్డారంట. సో వీళ్ళిద్దరూ మనుషులే, వాళ్ళని యూజ్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లి ఫస్ట్ దేవుడు నరకంలో వేశారు. సో వాళ్ళిద్దరు సమాప్తం. అపవిత్ర త్రిత్వంలో ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు. సో ఎవరు? క్రూర మృగము మాత్రం ఉంటాడు. వాడిని తీసుకెళ్లి అక్కడ బంధిస్తారు, అగాధంలో బంధిస్తారు. అది కూడా మనం చూస్తాం. 21వ వచనం. కడమ వారు గుర్రముల మీద కూర్చున్న వారి నోటి నుండి, గుర్రం మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడి వారి మాంసము పక్షులన్నీ కడుపార తినెను. ఆమేన్. కడమవారు అంటే ఎవరైతే మిగిలిపోయారో, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి నరకంలో వేశారు. మిగిలిపోయిన వాళ్ళందరూ గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. ఒక దూత వచ్చి యుద్ధం చేస్తే 1,44,000 మంది చనిపోయారని మనకి పాత నిబంధనలో చూస్తాం. సో కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే వస్తున్నారు. ఆయన నోటి నుంచి ఒక్క ఖడ్గం వచ్చి అక్కడున్న అన్ని కోట్ల మందిని ఒకేసారి వధించిందంట. ఒకేసారి ఆన్ ద స్పాట్ వాళ్ళు డెడ్ అన్నమాట. ఆన్ ద స్పాట్ దేవుడి మీద ఎవరైతే యుద్ధం చేయడానికి వచ్చారో, సహస్రాధిపతులు, భూరాజులు, అక్కడున్న బలిష్ఠులు, అక్కడున్న గుర్రాలు, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నిలవబడ్డారో వాళ్ళందరూ ఆన్ ద స్పాట్ హతమైపోయారు. హతమైపోయిన వాళ్ళ యొక్క మాంసము తినడానికి పక్షులన్నీ వచ్చినాయంట, కడుపార తిన్నాయంట. ఆ మాంసము కడుపార తిన్నాయి. సో ఇది పక్షులకు విందు అనమాట, పక్షులకు విందు. ఇదే హెర్మగద్యోన్ యుద్ధం అంటే. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే హతులయ్యారో, ఆ హతులైన వారి శవాల నుంచి రక్తం ఏరులై పారుతుంది. ఆ ఏరులై పారింది మనం ఇందాక చూసాం. ఆ మెగిద్యోన్ దగ్గర నుంచి, యెరూషలేం దగ్గర నుంచి అది చుట్టూ ఆరి అలా పారుతుంది. ఎందుకు అంత రక్తపాతం దేవుడు సృష్టించారు అంటే వాళ్ళు పరిశుద్ధులను అంతకన్నా భయంకరంగా చంపారు. సో పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు ఇది. పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు. సో వాళ్ళందరూ హతసాక్షులుగా చంపారు కాబట్టి దానికి ప్రతిఫలంగా వీళ్ళందరూ ఇక్కడ చనిపోయారు. అది మనం చూస్తున్నాం. నెక్స్ట్ 20వ అధ్యాయము 1వ వచనం కూడా నేను చదివేస్తున్నాను. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పంను అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పంను పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసెను. ఆమేన్. సో అగాధంలో పడవేసెను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరచకున్నట్లు అగాధం మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడను. సో 1000 సంవత్సరాలు ఏదైతే మిలీనియం అని మనం చెప్పుకుంటాం, 1000 ఏండ్ల పరిపాలన అని చెప్పుకుంటాము, ఆ పరిపాలన జరిగే వరకు వీడిని ఎక్కడ పెట్టారంట? అగాధంలో పెట్టారు. పాతాళంలో ఒక ప్లేస్ అన్నమాట ఇది అగాధం. నరకం వేరు, పాతాళం వేరు, రెండు ఒకటని ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పటి వరకు కాదు, హెర్మగద్యోన్ యుద్ధం వరకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు.
హెర్మిగడ్డియోన్ యుద్ధం జరిగినప్పుడే నరకం ఓపెన్ అయింది. నరకంలో పడ్డ ఫస్ట్ పర్సన్స్ ఎవరంటే అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. వీళ్ళిద్దరినే వేశారు. ఈ చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి? పాతాళానికి వెళ్తాయి. ఆ పాతాళంలో స్టే చేస్తాయి. ఇవి ఎక్కడి వరకు? ధవళ సింహాసనపు తీర్పు వరకు ఇవి పాతాళంలోనే ఉంటాయి. అయితే సాతాను అని మనం ఎవరినైతే చెప్పుకుంటున్నామో, ఆది సర్పం అని ఎవరినైతే చెప్పుకుంటున్నామో, ఘట సర్పం అని ఎవరినైతే చెప్తున్నామో, ఆ అపవాదిని తీసుకెళ్లి అగాధంలో దేవుడు బంధిస్తారు. సో ఈ బంధించబడిన ఈ యొక్క వ్యక్తి మళ్ళా దేవుడు ఒక ఛాన్స్ ఇస్తారు. అప్పుడు వాడు చేసే విధ్వంసం ఎలా ఉంటుందో నెక్స్ట్ మనం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మనము ఈ 19th చాప్టర్లో నేర్చుకున్నది ఏంటి? మొట్టమొదటిగా వివాహం గురించి కూడా కొంచెం మనము ఆలోచించేద్దాం. చాలా రోజులు అయింది కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు తన వివాహం కొరకు ఆయన వధువును సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైతే రెడీ అయిపోయామో, దేవుని యొక్క టైం వచ్చేసిందో, ఆయన అక్కడ మన కొరకు సిద్ధపరిచిన గృహాలు, ఆయన పని ఎప్పుడైతే కంప్లీట్ అయిందో వెంటనే ఆయన మధ్యాకాశానికి వస్తారు. అప్పుడు కడబూరం రోగుతుంది, మనం ఎత్తబడతాం. ఎత్తబడిన సంఘానికి సంతోషము, విశ్రాంతి, న్యాయసింహాసనపు తీర్పు, గొర్రెపిల్ల మహోత్సవం 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఈ గొర్రెపిల్ల మహోత్సవంలో మనం పార్టిసిపేట్ చేయడానికి 3 రకాల వివాహాలు మనము ఆదర్శంగా తీసుకున్నాం. ఆదికాండ నుంచి గుర్తుందా? ఆదాము అవ్వలు ఫస్ట్ రోల్ మోడల్గా వివాహంగా, యేసుక్రీస్తు ప్రభు ఆదాముని ఎలా అయితే పక్కలో గాయం చేసి ఆ యొక్క బోన్ తీసి అవ్వని చేసి వాళ్ళిద్దరికి వివాహం చేసి తండ్రి ఎలా అయితే మొట్టమొదటి వివాహం చేశారో, అలాగే యేసుక్రీస్తు ప్రభు పక్కలో గాయం చేత ఆయన రక్తమంతా కార్చి మనల్ని కన్నారు. ఆ గాయాల్లో నుంచి సంఘం పుట్టింది. సో తద్వారా విమోచన వచ్చింది. తద్వారా మనము సంఘముగా ఏర్పాటు చేయబడ్డాం. రెండో వివాహం చూసాం, ఇస్సాకు రిబ్కా. ఇస్సాకుని దేవుడు ఎలా అయితే ఇస్సాకు రిబ్కా కోసం పొలంలోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడో, ధ్యానం చేస్తూ ఉన్నాడో, అలాగే ఆయన మధ్యాకాశానికి వస్తారు. రిబ్కా లాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి మధ్యాకాశానికి తీసుకెళ్లి ఆయన చేతిలో పెడతారు. మూడవదిగా యోసేపు, అసేనాతు. సో వాళ్ళిద్దరు వివాహం కూడా మనం చూసాం. ఆయన ప్రధానమంత్రి, ఈమె జస్ట్ ఒక యాజకుడు కుమార్తె. వీళ్ళిద్దరికి ఎట్టి పరిస్థితిలో పొత్తు కుదరదు. యేసుక్రీస్తు ప్రభువుకి మనకి కూడా ఎట్టి పరిస్థితిలో పొత్తు కుదరదు. ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. కానీ ఒకనొక దినాన్ని దేవుడు మనల్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వివాహం ఇన్ ద సెన్స్ ఆత్మీయంగా మనం చూసుకుంటే ఒక నిబంధన, చిరకాలం ఆయనతో పాటు జీవించి ఆయనతో కలిసి ఉండే ఒక నిబంధన దేవుడు చేయబోతున్నారు. సో ఆయనతో యుగ యుగాలు మనం జీవించాలి అంటే మనము సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? మనం చూసాం, ఒక హనోక్ వలె, ఎలియా వలె మనం సిద్ధపడాలి. 2 సాక్షుల వలె, 144,000 మంది వలె మనం సిద్ధపడాలి. సిద్ధపడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకుని వెళ్తారు. అక్కడ పెండ్లి కుమార్తెకి ఒక వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అవి ఏం వస్త్రాలు? నీతి వస్త్రాలు. నీతి క్రియలే వస్త్రాలుగా ధరింపచేశారంట దేవుడు. సో మనం చూస్తే మత్తయి సువార్తలో ఆ దినాన్ని మనం నేర్చుకున్నాం. స్వనీతి అన్నది మనలో ఉండకూడదు. నేను అనే గర్వం ఉండకూడదు. ప్రజలందరికీ కనబడేలా సత్క్రియలు చేయాలి, పరలోకానికి కనబడేలా నీతి క్రియలు చేయాలి. 2 రకాల క్రియలు ఉన్నాయి, సత్క్రియలు, నీతి క్రియలు. సత్క్రియలు ప్రజలందరికీ కనబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. నీతి క్రియలు చేయాలి, అది కేవలం పరలోకానికి మాత్రమే కనబడాలి, అవి మనకి వస్త్రాలుగా ధరింప చేయబడాలి. సో ఈ మాట కూడా మనము గొర్రెపిల్ల మహోత్సవంలో నేర్చుకున్నాం. ఇప్పుడు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా యేసుక్రీస్తు ప్రభు మహిమా ప్రత్యక్షతను సెకండ్ పార్ట్లో మనం చూసాం. ఆయన ఎలా వచ్చారంట? ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, ఆయన అధికారం కలిగిన వాడు. ఆయన నామము మర్మయుక్తముగా ఉన్నది, అది ఎవరికీ తెలియదు ఆయనకి తప్ప. సో ఆయన విజయంతో వచ్చాడు. ఆయన చిత్తానుసారంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఖడ్గము చేత వాళ్ళందరూ హతులైపోయారు. చూసాం ఇప్పుడు అలా ఆ సైన్యం అంతా హతులైపోయారు. సో దేవుని చిత్తంలో నుంచి మ్యూట్ చేయండి. సో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం సిద్ధపడితే ఆ దినాన్ని ఆయనతో పాటు వచ్చి
ఈ ప్రజలందరికీ తీర్పు తీర్చే స్థితిలో మనం ఉంటాం. పేతురు గారు అడుగుతారు కదా, ప్రభు అన్నీ వదిలేసి వచ్చేసాం, మాకేంటి, అన్నీ వదిలేసాం నీకోసం, బిడ్డలను వదిలేసాం, ఈ యొక్క ఇళ్ళని వదిలేసాం, పనులను వదిలేసాం, బోటులను వదిలేసాం, మా జీవనం అంతా వదిలేసి నీతో పాటు వచ్చేస్తున్నాం కదా, ఏంటి మాకు అంటే ఆ దినాన్ని దేవుడు చెప్తారు, సో మీకు నాతో పాటు సమానమైన సింహాసనాలు ఇస్తాను, మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారు, మనుషులకు తీర్పు తీరుస్తారు, మీరు రాజ్యం చేస్తారు, రాజ్యం ఏళ్తారు. కొద్ది కాలం శ్రమలు వచ్చినా మనం సహించిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం మనం. ఆమేన్. ఇప్పటి వరకు మనం చూసింది హెర్మగద్యోని యుద్ధం. దాంట్లో వాళ్ళిద్దరూ తీసుకెళ్ళి అగాధంలో వేయబడ్డారు. నెక్స్ట్ ఆ యొక్క సాతాను ఆ నరకంలో వేయబడ్డారు, అగాధంలో వీడు బంధించబడ్డాడు. సో దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేయాలి, ఆ పిక్చర్ ఇప్పుడు బాగా అర్థం అవ్వాలి మనకి కదా. అప్పుడు దేవుడు నిజంగా అద్భుతంగా ఆ పిక్చర్ గీయించారు. ఎంత క్లారిటీ నాకు లేకపోయినా దేవుడు ఈ పిక్చర్ గీయడానికి దేవుడు ఎంతో సహాయపడతా వచ్చారు. మళ్ళొకసారి నేను ఈ పిక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగించేస్తాను. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఆల్రెడీ మనకి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలు మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ మొదటి ఫేజ్ 1 అని ఉంది, అది యేసుక్రీస్తు ప్రభు సంఘము సిద్ధపాటు, ఆయన రాకడ సూచనలు అని మనం నేర్చుకున్నాం. రాకడ కొరకు సూచనలు. ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి ఆయన వచ్చారో, కడబూరం రోగిందో, అప్పుడు ఈ సంఘం వెంటనే ఎత్తబడింది. పరిశుద్ధాత్మ చేత ఆ బోరం రోగినప్పుడు ఈ సంఘం ఎత్తబడింది. ఆమేన్. ఎత్తబడిన తర్వాత సంఘానికి గొప్ప సంతోషము, గొప్ప విశ్రాంతి, న్యాయసింహాసనపు తీర్పు, గిఫ్ట్స్ ఇవ్వబడ్డాయి, రకరకాల కిరీటాలు కూడా మనకి ఇవ్వబడ్డాయి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ సంఘాన్ని అంతటినీ తీసుకుని పరలోకం వెళ్ళి వివాహం చేసుకుంటారు. బై మిస్టేక్ నేను ఇక్కడే రాసేసాను, దయచేసి క్షమించి మీరు గుర్తు పెట్టుకోండి. దీన్ని తీసుకుని వెళ్ళి ఇస్సాకు ఎలా అయితే ఇంటికి తీసుకెళ్లి వివాహం చేసుకుని ఆమెని పరిగ్రహించారో, అట్టి రీతిగా పరలోకానికి మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడే వివాహం జరిగిద్ది అని ఇప్పుడు మనం నేర్చుకున్నాం. తర్వాత ఈ వివాహానికి ప్రభునందు నిద్రించిన వాళ్ళు, పాత నిబంధన భక్తులు, అలాగే శ్రమల కాల పరిశుద్ధులు కూడా వివాహానికి పెండ్లి విందుకు పిలువబడ్డారు. నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి క్రీస్తు బహిరంగ రాకడలో భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు శ్రమల అంతంలో, 7 ఏండ్ల శ్రమల అంతంలో హెర్మగద్యోని యుద్ధం ఇప్పుడు మనం చూసాం. హెర్మగద్యోని యుద్ధంలో అపవిత్ర త్రిత్వానికి దేవుడు తీర్పు తీర్చారు, భూరాజులకు దేవుడు తీర్పు తీర్చారు, అక్కడ చేరిన వాళ్ళందరూ హతులైపోయారు. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలో మహిమా సింహాసనపు తీర్పు ఒకటి చూస్తాం. 20వ అధ్యాయంలో అది రేపటి దినాన్ని మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఇక్కడ జరిగిన ఈ యుద్ధంలో, ఈ హెర్మగద్యోని యుద్ధం ద్వారా ఈ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ పోయారంట, వీళ్ళిద్దరూ కలిసి ఇలా చివరి ఎండింగ్ నరకానికి పోయారు. ఫస్ట్ పడ్డవాళ్ళు వీళ్ళిద్దరే. నరకంలో వేయబడ్డారు. తర్వాత శాతాన్ వచ్చి అగాధంలో వేయబడ్డాడు. ఇంతవరకు మనం చూసాం. ఓకే, సింహాసనపు తీర్పు కూడా మనం చూడబోతున్నాం. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, తర్వాత ఇంకొక యుద్ధం జరగబోతుంది, దాన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. నెక్స్ట్ ధవళ సింహాసనపు తీర్పు, దేవదూతల తీర్పు, తర్వాత ధవళ సింహాసనపు తీర్పు, గ్రంథాలు విప్పబడ్డం, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా ఇన్ని విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ప్రైజ్ గాడ్. ఇంతవరకు అయితే దేవుని కృప నడిపిస్తూ వచ్చారు. ఈ వాక్య భాగాలను దేవుడు దీవించును గాక. మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ఆమేన్.